నమస్తే గురుగారు. సూర్యోస్మిమ. ఒక భర్త లేని ఆడదానికి ఈ రెస్పెక్ట్ ఎందుకు ఉండదు? ఇప్పుడు భర్త లేని ఆడదాన్ని ఎట్లా చూస్తారు? కుంకుమ పెట్టనియరు, పసుపు ముట్టనియరు, చేతికి గాజులు ఉండనియరు, మెడలు అయితే వేయనియరు, పువ్వులు అయితే అసలే ముట్టనియరు, ఇంకా ఏ పుణ్యకార్యాలకు కూడా ఆమెను ఇన్వాల్వ్ చేయరు. సో ఆ రెస్పెక్ట్ ఆమెకి ఎందుకు ఉండొద్దు? ఇది సొసైటీలో కొంతమంది ఈర్ష్య ద్వేషంతో చేసినవి తప్ప శాస్త్రంలో అది ఉండదు. అది ఆవిడ వ్యక్తిగతం. కాకపోతే ఆవిడ ఒక ఇంటి ఇల్లాలు, లేకపోతే ఒక ఇంటికి కోడలు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా మచ్చ వస్తుందేమో అన్న ఇదితో తప్ప అలా ఉండాలని వేదం చెప్పదు. ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలనేది నీ చేతిలో ఉంటుంది. నిన్ను నిర్బంధించేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు పెళ్ళయింది, నీకు పిల్లలు ఉన్నారు, భర్త మధ్యలో అనుకోకుండా కరోనా వల్ల దేని వల్ల వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నీకు వీటి మీద వ్యామోహం నీ పిల్లల మీద బాధ్యతను ఎక్కడ తప్పిస్తుందో, నువ్వు కొంచెం అంటే నీ కోరికలతో నువ్వు వయసులో ఉన్నావు, నీకు కూడా కోరికలు ఉంటాయి. అప్పుడు నీ బాధ్యతను పక్కన పెట్టి ముందు నీ శరీర సుఖం వీటి మీద ఎక్కువ వ్యామోహంతో పిల్లలని నీ చుట్టూ ఉండేటువంటి కుటుంబ వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తావేమో అన్న భయంతో ఒక ఆచారంగా మార్చేశారు. వేదం ఇది చెప్పదు. ఒక పురుషుడు భార్యను విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళితే ఒక 7 ఏళ్ళు సుమారుగా 7 ఏళ్ల తర్వాత కూడా అతను రాకపోతే నీకు వెంటనే ఇంకొక తోడును వెతుక్కునే రైట్ ఉంది వేదంలో. ఎక్కడికో వెళ్ళాడు, అతను వస్తాడో రాడో తెలియదు, 7 ఏళ్ళు అయిపోయింది, 7 years దాటిన తర్వాత నీకు ఇంకొక తోడు వెతుక్కునే రైట్ ఉంది వేదంలో. దాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు కదా. చేయదు. అంటే ఇది స్వార్థం, కేవలం ఈర్ష్య, అసూయ ఇవి పెరిగినాయి. అందుకని వేదం చాలా గొప్పది, అందుకని దాన్ని పక్కన పెట్టేశారు. వేదం తెలిస్తే ఇవన్నీ మనం మాట్లాడతాం. అందుకని దాన్ని తెలియకుండా చెయ్యాలని వేదం మీద ఇవి పెట్టేసి వేదం బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, పురుషులు మాత్రమే చదవాలనేవి పెట్టారు. వేదం అందరూ చదువుకోవాలి, స్త్రీ పురుష భేదం లేదు, వేదం అందరిది. వేదం తెలిస్తే జ్ఞానం తెలిసిన వాడే, జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. వేదం తెలిసిన వాడు బ్రాహ్మణుడు, వాడు జ్ఞానం ఉన్నవాడు, వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. బ్రాహ్మణుడు ఒకరే వేదం చదవాలంటారా? వేరేళ్ళకి అర్హత లేదా? అందరూ చదవాలి, చదివిన వాళ్ళందరూ బ్రాహ్మణులే. వేదం చదివిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అందరూ చదవచ్చు, చదివిన వాళ్ళందరూ బ్రాహ్మణులు అయిపోతారు. ఉపనయన సంస్కారం జరిగి జందెం వేసుకుని నామం పెట్టుకున్నవాడు కాదు బ్రాహ్మణుడు. వేదం చదివిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అది అందరూ చదవాలి. బ్రాహ్మణుడు అనేది ఒక కులం కాదు, నువ్వు చదువుకొని జ్ఞానం. ఎగ్జాక్ట్లీ. ఓకే.